వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ కోసం అయితే మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. మీరందరూ కూడా మంచిగా చదవాలి. అయితే ఈ మధ్య నేను అంతగా వీడియోస్ కూడా చేయలేదు. ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి అసలు మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు, అలాగే కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, అలాగే కోర్టు కేసులకు సంబంధించినటువంటి అప్డేట్ ఏమిటి, కోర్టు కేసులకి మెయిన్స్కి సంబంధం ఏమిటి, ఈ రకమైన ప్రశ్నలు చాలా వరకు అడుగుతూనే ఉన్నారు. సాధ్యమైనంత వరకు కూడా క్లారిఫై చేసే ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ కోర్టులకు సంబంధించి కేసులకు సంబంధించి అయితే మనం పెద్దగా వీడియోస్ చేయలేదు. ఇదే తొలి వీడియో అనుకుంటా ఈ మధ్య కాలంలో. అయితే చాలామంది అడుగుతున్నారు ఆ కోర్టుల కేసులకు సంబంధించి అసలు నేనేం చెప్పదలుచుకుంటున్నా. ఇటీవల కాలంలో అంటే ఒక 2 రోజుల ముందుగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. హోమ్ గార్డ్స్ కేసు విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి, సాధ్యమైనంత వరకు కూడా మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందుగా అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవుతున్నారని భావిస్తూ మీ అందరి కోసం మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే మొబైల్ యాప్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ సముద్రమంత పోటీ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నారో మీరంతా కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ యొక్క ప్రిపరేషన్ని మరింత వేగవంతం చేయాలి, యాక్యురేట్గా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ వారైతే 25 ఫిబ్రవరి 2025 అంటే మంగళవారం నాడు స్టేట్ లెవెల్ ఏపీ కానిస్టేబుల్ మెగా గ్రాండ్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇదే ఫిబ్రవరి 5వ తేదీన అద్భుతమైనటువంటి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అది విజయవంతమైంది. చాలామంది మళ్ళీ టెస్ట్ పెట్టండి అని అయితే అడగడం జరిగింది. సో అందరి కోసం మరొకసారి అయితే టెస్ట్ పెడుతున్నాం. ఈ టెస్టు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు కదా, అసలు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎలా ఉంటుందంటే విజయనగరానికి అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్లో, విజయనగరం వెలుపల ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అయితే టెస్ట్ని అయితే మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ యొక్క నేమ్ రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే కనుక ప్లేస్టోర్లో ఉన్నటువంటి మన యాప్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ రిజిస్టర్ అయ్యి అక్కడ ఆఫ్లైన్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ 2 కూడా ఉంటాయి. అందులో జాయిన్ అయ్యి మీరంతా కూడా సిద్ధంగా ఉండండి. అలాగే కరెంట్ అఫైర్స్లో మీరు ఎవరు కూడా వెనకబడకూడదనే కాన్సెప్ట్తో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని కూడా మనమైతే ప్రారంభించడం జరిగింది. అప్ టు మెయిన్స్ వరకు ఇవి ఉంటాయి. అలాగే ఓవరాల్ టెస్ట్లకు సంబంధించి మీరు ఎక్కడెక్కడో టెస్టులు రాసినప్పటికీ కూడా మీ యొక్క ప్రిపరేషన్ వేగంగా సాగడం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీ అందరి కోసం మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్లో 15 వీక్లీ గ్రాండ్ టెస్టులు కూడా పెట్టడం జరిగింది. వాటిని కూడా సద్వినియోగం చేసుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇవన్నీ చెప్తున్నాడు, చెప్పాలి, ఎందుకంటే మీకోసమే నేను అవన్నీ కూడా తయారు చేశాము కాబట్టి మీకు చెప్పడం తప్పైతే కాదు. సో ఆ విషయాన్ని పక్కన పెట్టండి. మీకేమైనా డౌట్స్ ఉంటే 83292503 నెంబర్కి మీరు కాల్ చేసి నాకు అప్రోచ్ కావచ్చు, ఏ విషయమైనా అడగవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా నేను క్లారిఫై చేస్తాను కూడా. సో ఆ విషయాన్ని మనం పక్కన పెడదాం. ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించి ముందుగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత 2016వ సంవత్సరంలో తొలిసారిగా నోటిఫికేషన్ వచ్చింది. అది 2017 నాటికి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత 2018 చివరిలో ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2019లో అది కంప్లీట్ అయిపోయింది. అయితే ఆ తరువాత మారిన రాజకీయాల దృష్ట్యా అయితే కావచ్చు, లేదా కరోనా దృష్ట్యా అయితే కావచ్చు, కారణం ఏదైనప్పటికీ కూడా చాలా బాధాకరమైన విషయం మీ అందరికీ తెలుసు. 2022 నవంబర్ నెలలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కాస్త 2023వ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరిగింది. ఆ తరువాత ప్రభుత్వాలు చాలా కాలయాపన చేశారు. ఆ యొక్క కాలయాపన చేసిన ప్రభుత్వానికి తగు గుణపాఠం కూడా విద్యార్థులందరూ కూడా చెప్పారు. సో మరొక ప్రభుత్వాన్ని అయితే ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత న్యాయం జరుగుతుంది, ప్రణాళికాబద్ధంగా అంతా జరుగుతుందని చెప్పేసి అందరూ భావించారు. మీతో పాటు నేను కూడా భావించాను. అయితే గడిచిన 8 నెలలని చూసుకుంటే కానిస్టేబుల్కి సంబంధించి గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని మనం కొంతవరకు నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఈవెంట్స్ ఆపేసినా కూడా వీళ్ళు ఈవెంట్స్కి సంబంధించి చాలాసార్లు మాట్లాడారు. మేము ఈవెంట్స్ పెడతాం, మీరు సిద్ధంగా ఉండండి, ఈ నెలలో పెడతాము, ఆ నెలలో పెడతామన్నారు. ఏదేమైనప్పటికీ కూడా
మొన్న జనవరి నెలలో ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేశారు. జనవరి నెలలో ఈవెంట్స్ కంప్లీట్ చేసే నాటికి ముందు మనం ఏపీఎస్ఎల్ పిఆర్బిని చూసుకుంటే అప్డేట్స్ చాలా మంచిగా ఇచ్చింది, నెక్స్ట్ ఏం చేస్తామని. కానీ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా మేము ఈవెంట్స్ నిర్వహించాము అఫీషియల్గా ఏపీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు, ప్రెస్ నోట్ కానీ ఏమీ రాలేదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. విద్యార్థులందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఇది వాస్తవం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు కామెంట్ చేయండి, నిజమో కాదో కామెంట్ చేయండి. దాదాపు 1 month అవుతుంది. అట్లీస్ట్ మేము ఈవెంట్ కండక్ట్ చేశాము, ఇంతమంది క్వాలిఫై అయ్యారు, ఈ రకమైన కేసులు ఉన్నాయి, ఈ టైంలో మనం మెయిన్స్ నిర్వహించవచ్చు, కోర్టులో మీకోసం ఈ రకంగా మేము పోరాటం చేస్తున్నాము, ఏం జరుగుతుంది ఏంటనేది కొన్ని విషయాలు అయితే వివరించి ప్రెస్ నోట్ ద్వారా చెప్పే బాధ్యత ఏపీఎస్ఎల్ పిఆర్బి పైన ఉంది. కానీ అలా చేయలేదు. కారణం ఏమిటో మనకైతే తెలియదు. సో ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి కేసు హీరింగ్కి అయితే మనం రావడం జరిగింది. 17-18 అనుకుంటా, మేబీ 17-18 నేను చూశాను కానీ డేట్ గుర్తుపెట్టుకోలేదు. పీడిఎఫ్ కూడా నా దగ్గర ఉంది ఆ యొక్క కోర్టుకు సంబంధించి. మరొక 3 వారాలు అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. ఈ 3 వారాలు ఎప్పుడైతే వాయిదా అన్నారో స్టూడెంట్స్ చాలామంది నాకు కాల్ చేశారు. నాకని కాదు, డిఫరెంట్గా ఎవరైతే ఈ చిన్నపాటి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని ఎవరైతే కాస్త ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళందరికీ కాల్ చేస్తారు. ఇది కామన్. అసలు ఈ 3 వారాలు అంటున్నారు, ఆ తర్వాత అయినా డేట్ వస్తుందా, అసలు ఖచ్చితంగా మేలో అయినా అవుతుందా, ఏప్రిల్లో అన్నారు, మార్చిలో అన్నారు, అసలు ఎప్పుడు జరుగుతుంది ఏంటని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో 3 వారాలు వాయిదా వేశారు. అదేదో మంచో చెడో తేలుతుంది. నేను మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే, కోర్టు కేసుల వాటిని మనం ఏమీ కూడా ప్రభావితం చేయలేం, వాటి పని అవి చేసుకుంటాయి. ఏపీఎస్ఎల్ పిఆర్బి వాటి పని అది చేసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా కూడా ఒకటే, కరెక్ట్గా చూసుకుంటే ఇంకా మన ప్రిపరేషన్ కూడా సరిపోవడం లేదు. మీరు అనుకుంటున్నారు చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు, మనకు ఉద్యోగం వచ్చేస్తుంది, చదివినా చదవకపోయినా పర్వాలేదనే ఆలోచనతో కూడా కొంతమంది ఉన్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, 1:2 ఉన్నా కూడా ఒకరికే పోస్ట్ వస్తుంది. ఆ ఇద్దరు ఎవరు చదివితే వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు మనం అందరం అనుకున్నటువంటి 1:6 ఏదైతే ఉందో, 1:6 అంటే ఆ 6లో ఒక్కరికే వస్తుంది. ఆ ఒక్కరు మనం కావాలంటే మనం ఏం చేయాలో మీరు ఆలోచించండి. అంతేగాని ప్రత్యేకము యూట్యూబ్ చూడడము, ఇన్స్టా చూడడము, టెలిగ్రామ్ చూడడము, అప్డేట్ వచ్చిందా, ఆ కోర్టు అప్డేట్స్ని కూడా ఇంకా లైవ్లో చూసేస్తుంటారు. అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. వన్ ఫైన్ డే ఫైనల్ పీరియడ్ మనకు వస్తుంది, వాటిపైన మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ పోతే మనకి ఇప్పటికే బోలెడు మెంటల్ టెన్షన్స్, రూమ్ రెంట్ కట్టలేక ఒక బాధ, సరైన కర్రీ తినలేక ఒక బాధ, మంచి ఫుడ్ లేక ఒక బాధ, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి పిలుస్తారు వెళ్ళలేక ఒక బాధ, ఉద్యోగం మధ్యలో వచ్చేసాం, తిరిగి జాయిన్ అవ్వాలో ఎక్కడే చేయాలో అసలు ఏం చేయాలో తెలియదు, ఇన్ని బాధలు ఉంటుండగా మళ్ళీ అవేవో కోర్టు కేసులు. ఈ కోర్టు కేసులు ఎలాగుంటే మీకు తెలియదు, వెంటనే అయిపోదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏపీఎస్ఎల్ పిఆర్బి ఆర్ ఏపీ గవర్నమెంటు అర్జెంటుగా వీళ్ళకి మెయిన్స్కి పెట్టేయాలి అని గట్టిగా అనుకుంటే ఆ కోర్టుకు సంబంధించి పర్ఫెక్ట్గా తీర్పు రప్పించుకొని పెట్టేస్తుంది, అది ఆగదు. ప్రభుత్వమే కాలయాపన చేయాలి అనుకున్నది అనుకోండి, ఇంకేం జరగదు. లాస్ట్ గవర్నమెంట్ ఏముంది, ఈ గవర్నమెంట్ పెట్టిన ఈవెంట్స్ లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు పెట్టలేకపోయింది? కోర్టు ఎప్పుడు మనకు చెప్పదు కదా. ఇప్పుడైనా కోర్టు ఏమైనా చెప్పిందా, హలో డియర్ ఏపీ గవర్నమెంట్, మీరు ఎవరు కూడా ఇప్పుడు అసలు మెయిన్స్ నిర్వహించడానికి లేదని ఎప్పుడైనా మీకు కోర్టు చెప్పడం చూసారా? కొన్ని ఈవెంట్స్ పెట్టొద్దని చెప్పిందా? కోర్టు అయితే చెప్పలేదు, అంటే చేసుకొని ముందుకు వెళ్ళిపోమని. ఈవెన్ మనం ఇప్పుడు గ్రూప్ 2 చూసాము, ఈ రోస్టర్ విషయం పైన ఇంతమంది స్పందిస్తున్నా కూడా ఆ ఎగ్జామ్ అయితే అయిపోతూ ఉంది కదా, అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం? కొత్త గవర్నమెంట్ వచ్చింది, అంత మంచి జరుగుతుంది అనుకున్నాం. చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, సంతోషంగా ఎవరు చదవడం లేదు. ఈవెన్ ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కూడా సంతోషంగా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చదివిన వారికే వస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను వినయపూర్వకంగా చెప్తున్నా, ఈ కోర్టు కేసులను మరొకటను వాటిపైన ఇంకా మరి కాన్సన్ట్రేషన్ చేయొద్దు. ఎప్పుడు జరిగితే అప్పుడు జరుగుతుంది. ఎందుకంటే చైర్మన్ గారే ఒక వార్తా పత్రిక ద్వారా ఒక సందేశం పంపించారు. అదేమిటంటే మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దానికి ఎంతవరకు కట్టుబడి ఉంటారు, అసలు ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి నెక్స్ట్ రాబోయే అప్డేట్ ఏంటో దానికోసం మనం వెయిట్ చేద్దాం కానీ ఆలోచన చేయవద్దు. సో అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ 8332925030 నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వండి. రేపు 25న జరగబోయేటటువంటి నాయుడు ఎగ్జామ్ వారియర్ స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. వారానికి ఒక టెస్ట్ కూడా మనం పెడుతున్నాం కాబట్టి వాటిని కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే
రేపు అంటే ప్రతిరోజు కూడా మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా వరకు స్టడీ చేసి డే బై డే ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే అందరికీ కూడా కరెంట్ అఫైర్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి వాటిపైన కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి నేను ఏదో ప్రమోషన్ అని కాదు, చెప్పగలను అంతేగాని మిమ్మల్ని ఇది చేసేటట్టు అయితే నేను చేయలేను. మీకు నచ్చితే రావచ్చు, నచ్చకపోతే లేదు. కానీ చెప్పుకునే బాధ్యత నా పైన ఉంది, చెప్పాలి కూడా. మనం కష్టపడితే సరిపోదు. ఈ కష్టం 10 మందికి ప్రతిఫలంగా మారాలంటే ముందు వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటో తెలియచెప్పే బాధ్యత కూడా మనదే. ఎందుకంటే మన కోసం మోదీ గారు వచ్చి చెప్పరు, మనమే చెప్పుకోవాలి. సో అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.